మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మన తెలుగు రాష్ట్రానికి చెందిన హీరోయిన్లు ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, గీతాంజలి, వకీల్ సాబ్ సినిమాల్లో నటించిన గ్లామరస్ యాక్ట్రెస్ అంజలి. ఈమె మన తెలుగు అమ్మాయే. ప్రాపర్ ఆంధ్రప్రదేశ్లోని రాజోలు గ్రామం. భలే మంచి చౌకబేరం, కీచక సినిమాల్లో నటించిన యామిని భాస్కర్, ఈమెది విజయవాడ. అలాగే ఇస్మార్ట్ శంకర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలతో ఆకట్టుకున్న బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నిధి అగర్వాల్. కొంతమంది అభిమానులు అయితే ఈమెకి అందానికి దాసోహం అయిపోయి ఏకంగా గుడి కూడా కట్టి పూజిస్తున్నారు. ఈమె హైదరాబాద్కి చెందిన అమ్మాయి. ఇక మరో బ్యూటిఫుల్ హీరోయిన్ బిందు మాధవి. తెలుగులో ఆవకాయ బిర్యానీ, రామరామకృష్ణ సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరైంది. ఈమె మదనపల్లికి చెందిన అమ్మాయి. అలాగే కలర్స్ స్వాతి, నానితో అష్టాచమ్మ, నిఖిల్తో కార్తికేయ సినిమాలో నటించింది. ఈమెది హైదరాబాద్. ఇక వరుడు కావాలి, పెళ్లి చూపులు సినిమాలతో ఎంతగానో అలరించిన రీతు వర్మ కూడా హైదరాబాద్కి చెందిన అమ్మాయి. అలాగే మరో హీరోయిన్ అనీషా. తెలుగులో ఈ నగరానికి ఏమైంది, గోపాల గోపాల సినిమాలో నటించింది. ఈమె నేటివ్ ప్లేస్ వైజాగ్. ఇక నిహారిక కొణిదెల, ఈమె గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. నాగశౌర్యతో ఒక మనసు సినిమాలో నటించింది. అలాగే కలర్ ఫోటోలో మంచి ఫేమ్ సంపాదించుకున్న చాందిని చౌదరి, విశాఖపట్నంకి చెందిన అమ్మాయి. అలాగే మరో బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా. రాగల 24 గంటలు, బ్రాండ్ బాబు సినిమాలతో మంచిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె బర్త్ ప్లేస్ వరంగల్. ఇక ఈమెలాగే వరంగల్కి చెందిన మరో గ్లామరస్ యాక్ట్రెస్ ఆనంది. బస్ స్టాప్ సినిమాతో యూత్ హృదయాలు కొల్లగొట్టింది. అలాగే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, టాక్సీ వాలా సినిమాల్లో నటించిన ప్రియాంక జవాల్కర్, అనంతపూర్కి చెందిన అమ్మాయి. ఇక తెనాలికి చెందిన తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాల. అశోక్, నరసింహుడు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్తో రొమాన్స్ చేసిన సమీరా రెడ్డి, సొంతూరు రాజమండ్రి. ఇక మరో తెలుగు అమ్మాయి మధుశాలిని. కితకితలు, అగంతకుడు సినిమాల్లో నటించింది. ఈమెది హైదరాబాద్. అలాగే కేరింత, మనసారా సినిమాలతో మంచిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ దివ్య కూడా హైదరాబాద్కి చెందిన అమ్మాయే కావటం విశేషం. అలాగే మరో నటి తేజస్వినిది కూడా హైదరాబాదే. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.